ఈరోజు పవిత్రమైనటువంటి ఈ అమ్మవారి యొక్క సోదరుడి ప్రాంగణంలో అమ్మవారి ఆశీస్సులతో పాలకమండలి వారి యొక్క అనుగ్రహంతో వారి యొక్క ఆశీస్సులతోనే ఈ చక్కని అవకాశం నాకు కల్పించారు. ఈ ప్రాంగణంలోని సుమారుగా 16 వారాల బట్టి ప్రతి మంగళవారం కూడా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం, అది నాట్యమా, నృత్యమా, కోలాటమా, గీతమా, సాహిత్యమా, సంగీతమా, ప్రవచనమా, ఏదైనప్పటికీ కూడా భగవంతునికి ఇష్టమైనది ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా. ఏ రూపంలోకి వచ్చినా భగవంతుడు ఆ రూపంలో ఆ ఆనందాన్ని స్వీకరిస్తారు, అందరినీ ఆశీస్సులు అందిస్తారు. ఈ సమాజ కళ్యాణం కోసంకి మన యొక్క దేవస్థానం వారు చేపట్టినటువంటి ఒక ప్రముఖమైనటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఈనాడు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి, ఆస్వాదించడానికి, అభినందనలు అందించడానికి మనకి ఆంధ్రీకరించి అందించిన భాగాల గురించి ఒక ముఖ్య తెలుసుకోవాలి. ఇవన్నీ సంప్రదాయాలు నేరుగా ప్రజల చరిత్రే కాదు, ముందుగా కొంత నేపథ్యం కూడా చాలా అవసరం వచ్చి నేనుగా ప్రణాళికలో ముందుకు వచ్చాను. మరి సుమారుగా అన్న సమయం కల్లా గంట 10 నిమిషాలు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. తెలుసుకోవాలంటే ప్రముఖ కవీశ్వరుడు అయినటువంటి యజ్ఞాల బాబు విశ్వాస గారు మనం తెలుసుకోవాలి. బ్రహ్మణి కవీశ్వరుడు ఎంతమంది యోగములలేరు మహాకవి అందరూ చెప్పారు. బాబాయ్ శాస్త్రి గారు బాబుని గారు యొక్క ప్రాముఖ్యం గురించి చెప్పారు. భాగవతాలు చెబుతూ భక్తి ఎలుగుగడ్డపై ఇటువంటి కవీశ్వరుడు లేడు అని భాగవతము భక్తి రస ప్రధానం. వ్యవహార శక్తికి చేతులు లేదు. ఈ జన వశీకరణాత్మక శక్తి అతని పేరులో ఉన్నదో మరి అతని భాగవతం మనం ఉన్నదో అన్నాడు. అంటే భాగవతం ఎంత గొప్పదో ఆ భాగవతం శక్తిలో కోటగా యొక్క స్థానాన్ని మనం చెప్పుకున్నాము. మనము ముఖ్యంగా ఈ భాగవత నేపథ్యంలోని ద్వారపాలురు, ఈ కృతయుగంలో ద్వారపాలురు నిరంతరం కూడా విష్ణు సేవ చేస్తూ మరి ఎంతో ఆదరణతోనే మెప్పు పొందినటువంటి సమయంలో బ్రహ్మ మానసపుత్రుడు వైకుంఠం వచ్చి వారి ప్రవేశం కోరగా వారికి నిరాకరించిన సందర్భంలో ఆకర్షించండి వారి శపించిన సందర్భంలో వారిని శపించగా రాక్షసులను ఎత్తాలని వారు శపించగా అందరూ వారు క్షమించండి, మేము ఆ పని పడించలేము, 3 జన్మల్లోని శత్రుభక్తి వైరభక్తి కోరారు. ఆ విధంగా హృదయంలోనే హిరణ్యకృష్ణుడుగా, అదేవిధంగా త్రేతాయుగంలో రావణకుండలుగా, అదేవిధంగా ద్వాపరయుగంలోనే మరి శిశుపాల రంగావుతుడుగా మరి వారి శాపలు కలిగింది. అది మనకు తెలిసిన విషయం. అని మనం ఒక గడియ అందులో వెళ్ళకుంటే ఈనాడు మన యొక్క భాగవతం మన ఈ బాలుడు ఎవరిక్కడ చెప్పుకుంటున్నామో వారు ప్రజలాదులు వారు ఆ హిరణ్యకృష్ణుడి యొక్క కుమారుడు. మరి అటువంటి ఆ నేపథ్యం కూడా ఒకసారి చూసుకుంటే హిరణ్యకృష్ణుడు తన సోదరుడైనటువంటి హిరణ్యాసుని బలావతారంలోని ఆ బలావతారాన్ని ఎత్తి అనగా తమ్ముడుగా గ్రహించగా తల్లి సోదరు చెందగా ఆ సోదర హృదయంతో కూడుకున్నటువంటి తల్లిని ఓదార్చి ఆ యొక్క కోపాన్ని పెంచుకొని విష్ణువు మీద భైరం పెంచుకొని ఎలాగైనా సరే దేవతను హింసించాలి, సత్యమును హింసించాలి అన్నటువంటి కఠోరమైన తెలుసుకొని ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా తల్లిని ఓదార్చి కూడా తపస్సు వెళ్ళింది. సంక్షిప్తంగా చెప్తున్నాడు కొన్ని సమయంలో. ఇది న్యాయంగా 1 గంట గంటయే కాదు, కానీ న్యాయంగా వెళ్ళాలి కాబట్టి చెప్తున్నాను. చక్కగా ఆ తల్లిని ఓదార్చి తర్వాత ఏ విధంగా సరే విశేషమైనటువంటి శక్తి సంపాదించాలి అని తపస్సు చేస్తాడు.